మూసీ పరివాహక ప్రాంతాల్లో మేయర్ కమిషనర్లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. చాదర్ఘాట్ బ్రిడ్జ్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్, మలక్పేటలోని పునరావాస కేంద్రాలను పరిశీలించిన మంత్రి అధికారులు పలు సూచనలు చేశారు. జంట జలాశయాలు గేట్లెత్తడంతో పైనుండి వస్తున్న నీరు చాదర్ఘాట్ బ్రిడ్జ్ పై నుండి పారుతోంది. దాంతో బ్రిడ్జిను మూసివేసి రాకపోకలను నిషేధించారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులకు నీరు, ఆహారం సరఫరా చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మేయర్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన పాల్గొన్నారు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అనేటువంటిది ఒక పెద్ద ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ సెంటర్. నిన్న మొన్న మూసీ పరివాహక ప్రాంతమైనటువంటి నిజాం సాగర్, హిమాయత్ సాగర్ ఆ ప్రాంతంలో ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డ వర్షాల వల్ల మూసీ ఉప్పొంగి బస్టాండ్ ప్లాట్ఫామ్ అన్ని కూడా నిండిపోయి ప్రయాణికులను బయటికి తీసుకురావాల్సిన రెస్క్యూ మేనేజ్మెంట్ ద్వారా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడ్డది. ఈరోజు ఈ హైదరాబాద్ బస్టాండ్ బంద్ చేసి పండుగ పూట ప్రజలకు అసౌకర్యం కలగద్దని జిల్లాలకు పోవాల్సినటువంటి వాళ్ళకి సంబంధించి నల్గొండ వాళ్ళందరికీ పోయేటువంటి వాళ్ళంతా ఎల్బీ నగర్ దగ్గర, మహబూబ్ నగర్ పోయేటోళ్ళంతా కూడా ఆరాంఘర్ దగ్గర, వరంగల్ పోయేటోళ్ళంతా కూడా ఉప్పల్ దగ్గర, నిజామాబాద్ కరీంనగర్ పోయేటోళ్ళంతా కూడా జూబ్లీ బస్ స్టేషన్ దగ్గరనే మేము ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే సిటీలో కూడా ట్రాఫిక్ ఉంది. దాని తదుపరి హైదరాబాద్ బస్టాండ్లో బస్సుల ప్రయాణానికి సంబంధించిన ఇబ్బంది ఉన్నది. ఇది ప్రజలు గమనించాలని కోరుతాను. అంతేగాక వర్షాలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నది. ప్రజల బయట అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని సందర్భంగా కోరుతారు. అదేవిధంగా నీటి ప్రవాహాలను కలవట్ల మీద, బ్రిడ్జ్ల మీద, మ్యాన్హోల్స్ దగ్గర నిర్లక్ష్యంగా నడిపి ప్రాణాపాయానికి కూడా గురి కావద్దని సందర్భంగా కోరుతాను, విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారు, జీహెచ్ఎంసీ కమిషనర్ గారు, యావత్ ప్రభుత్వం అంతా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇప్పటికే పునరావాస కేంద్రాల్ని ముసారాంబాగ్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఓల్డ్ మలక్పేట కావచ్చు, ఆజంపుర కావచ్చు, అదేవిధంగా కబీర్పుర కావచ్చు, అంబర్పేట కావచ్చు, గోల్నాక, అంబర్పేట్, అదేవిధంగా గోషామహల్ లోపల ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంకా కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఎక్కడ ప్రాణ నష్టం జరగద్దు, వాళ్ళందరినీ కూడా రక్షించే బాధ్యత ప్రభుత్వందే అన్నటువంటి